నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. తెలివిగా నేరం చేశామనుకున్నారు, తప్పు చేసినా తప్పించుకుంటామని విర్రవీగారు. కానీ ఒక్క క్లూ నిందితుల చేతులకు సంకెళ్లు వేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా హెల్త్ సూపర్వైజర్ డెత్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఇంతకీ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. సూపర్వైజర్ పార్థసారథి మర్డర్ మిస్టరీలోనూ సూత్రధారి ఇంటి దొంగే. ఎప్పటికప్పుడు జర్నీ లొకేషన్లను పాత్రధారులకు చేరవేసింది ఆ ఇంటి దొంగే. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక హత్య మిస్టరీని తలపించింది. చిన్న చిన్న క్లూలతోనే పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్నారు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎక్కడికి పరారయ్యారు, ఎలా పట్టుకోవాలంటూ అనేక సవాళ్లకు స్వల్ప ఆధారాలతో బదులిచ్చారు పోలీసులు. ఎంతో తెలివిగా నేరం చేశాం, అంతే నాగ్గా తప్పించుకుంటామని ఊహల్లో తేలిపోయిన నిందితులకు షాక్ తగిలేలా పోలీసులు కూడా చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి దారుణ హత్యకు గురయ్యాడు. దారి కాచి గొడ్డలితో నరికి చంపిన తర్వాత మృతదేహాన్ని మిరపతోటలో పడేశారు దుండగులు. పార్థసారథి హత్య కేసు మిస్టరీని త్వరగానే ఛేదించారు పోలీసులు. అయితే ఇందులో ఎవిడెన్స్ హైలైట్ అయితే సూత్రధారులెవరో, పాత్రధారులెవరో, ఎందుకు చంపారో తెలిసిన తర్వాత పోలీసులే కాదు, ఊరి జనమంతా స్టన్ అయ్యారు. ఊహించని వారి చేతులకు సంకెళ్లు పడ్డాయి. అస్సలు అనుకోని వ్యక్తులు ముఖానికి ముసుగేసుకుని జైలు గుమ్మం ఎక్కాల్సి వచ్చింది. తాటి పార్థసారథి మహబూబాబాద్ జిల్లాలో హెల్త్ సూపర్వైజర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సొంతూరు. భార్య, 2 పిల్లలు. భద్రాచలంలోని జగదీష్ నగర్ కాలనీలో నివాసం. ఆయన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తూ అక్కడే ఓ అద్దె గృహంలో ఉండేవాడు. ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో తమ గ్రామానికి వెళ్లాలని బయలుదేరాడు పార్థసారథి. భద్రాచలం నుంచి ద్విచక్ర వాహనంపై నెల్లికుదురు మీదుగా దంతాలపల్లికి వస్తున్నారు. అప్పటికే చీకటి పడింది. 2 వీలర్పై వెళుతున్న పార్థసారథిపై ఒక్కసారిగా దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అతన్ని పట్టుకుని బలవంతంగా రహదారి పక్కనే ఉన్న మిరపతోటలోకి లాక్కెళ్లారు. తలపై గొడ్డలితో అటాక్ చేశారు. దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు పార్థసారథి. పార్థసారథి చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. రాత్రి సమయం కావడంతో పార్థసారథి డెడ్ బాడీని ఎవరూ గుర్తించలేకపోయారు. ఉదయం 6 గంటల సమయంలో వ్యవసాయ పనులకు వెళుతున్న స్థానికులకు రహదారి వెంట ద్విచక్ర వాహనం పడి ఉండడాన్ని గమనించారు. వ్యవసాయ పనులకు వెళుతున్న స్థానికులు పక్కనే మృతదేహం ఉందని గుర్తించారు. అయ్యో, ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని, ఎవరో వ్యక్తి చనిపోయాడని భావించారు. అదే సమయంలో మృతదేహం దగ్గర ఫోన్ రింగ్ అయింది. పార్థసారథి బావ శివప్రసాద్ చేస్తున్న ఫోన్ ఎత్తి పరిస్థితిని అక్కడి వారు ఆయనకు వివరించారు. 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహబూబాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలికి రీచ్ అయ్యారు. డెడ్ బాడీ స్థితిని చూసి ఇది యాక్సిడెంట్ కాదు, హత్యేనని అనుమానించి ఆధారాలను సేకరించారు. పార్థసారథి అనుమానాస్పద మృతి చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది. పార్థసారథి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గతంలోనూ తన సోదరుడిపై హత్యాయత్నం జరిగిందని సోదరి ఆరోపణలు చేసింది. ఇది ముమ్మాటికి హత్యేనని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. పార్థసారథి హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఘటనా స్థలంలో అన్ని ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఎవిడెన్స్ను కలెక్ట్ చేశారు. కాల్ డేటా పరిశీలించారు. అన్ని వివరాలు సేకరించి నిందితులెవరో కనిపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. పార్థసారథి హత్య కుట్రకు నారు నీరు పోసింది స్వయానా ఆయన భార్యేనని తేల్చారు. కట్టుకున్న భార్యే భర్తను కడతీర్చడంలో సూత్రధారి అని తేలింది. 7 అడుగులు వేసిన పెళ్లామే మొగుణ్ణి పైకి పంపింది. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, 2 చక్కటి పిల్లలు, చీకు చింతాలేని సంసారం. అయినా భార్య తెగించింది. సుపారీ గ్యాంగుతో చేతులు కలిపి ఉన్నదంతా వారికి ఊడ్చిపెట్టి భర్త సంపాదించిన డబ్బుల్నే నిందితుల ముఠాకిచ్చి చివరకు ఆయన ప్రాణాన్నే తీసేయించింది. అలాగని భార్యామణి ఒక్కరే ఈ దారుణ హత్యకు బాధ్యులు కాదు, చాలామంది ఉన్నారు. ఇందులో మొత్తం స్కెచ్ వేసి ఫైనాన్స్ను సమకూర్చిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని, మిగతా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పని కానిచ్చేశామని విర్రవీగిన వీరంతా చిన్న క్లూతో ఇట్టే చిక్కారు. అంతకుమించి అసలు వీరెందుకు పార్థసారథిని చంపారన్న ప్రశ్న ఎవ్వరి ఊహకు అందలేదు. భార్యామణికి ఆయనేం తక్కువ చేయలేదు. అడిగిందే ఆలస్యం అన్నట్టుగా అన్నింటినీ కొనిచ్చాడు. పిల్లల్ని బాగా చూసుకో అని తన ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయాడు. కానీ మొగుడుగారు ఊరెళితే ఆ పెళ్లాంగారు చేసిన నిర్వాకం, ఏకంగా చంపేందుకు చేసిన వ్యూహం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. హెల్త్ అడ్వైజర్ పార్థసారథికి
11 ఏళ్ల క్రితం స్వప్నతో పెళ్లైంది. స్వప్నది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లె గ్రామం. వీరికి భార్గవ సాయి, పరమేశ్వరి అనే 2 పిల్లలు. ఉద్యోగరీత్యా దంతాపల్లి మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడు పార్థసారథి. ఘటన జరిగిన రోజు తాను ఇంటికి వస్తున్నానంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి గేటుకు తాళం వేయొద్దని ఓనర్కు చెప్పాలన్నాడు. వస్తున్నానని చెప్పడమే ఆలస్యం. భార్య స్వప్న భర్త హత్యా ప్రణాళికను పట్టాలెక్కించింది. దేవుడు లాంటి భర్తను ఎందుకు చంపించాలని కుట్ర చేసిందన్న ప్రశ్నకు సమాధానం వివాహేతర సంబంధం. మేడం గారికి పక్కచూపులు ఎక్కువ. కుటుంబాన్ని పోషించడానికి దూరాభారం భర్త వెళ్తే ఈమె మాత్రం తన ప్రియుడితో ఏకాంత సేవలో తరించేది. భర్త ఇంట్లో లేకపోవడం, పిల్లలు స్కూళ్లకు వెళ్లడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఏమాత్రం బాధ్యత లేకుండా, పెళ్లి బంధాన్ని గౌరవించకుండా అన్నింటికీ తెగించి దారి తప్పింది. అక్కడితో ఆగకుండా భర్త ప్రాణాన్నే హరించాలని ప్రియుడితో కుట్రలు చేసింది. పార్థసారథి భార్య స్వప్నకు ఇల్లీగల్ ఎఫైర్ ఇప్పటిది కాదు. 2016 నుంచే వీరి వ్యవహారం ఉంది. 2016 అంటే పెళ్లైన 2 ఏళ్లకే స్వప్న గోడ దూకేసింది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొర్లాం విద్యాసాగర్తో గుట్టు చప్పుడు కాకుండా తిరిగింది. అయినా దాచేస్తే దాగని వీరి డైలీ సీరియల్ కొద్ది కాలంలోనే అందరి కంటా పడింది. భర్తకు సైతం తెలిసింది. దీంతో భర్త సైతం ఆగ్రహంతో రగిలిపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. భార్యను విడిచిపెడితే పిల్లలు ఇబ్బంది పడతారని భావించి కొంచెం పట్టువిడుపులుగా ఉన్నాడు. మరోసారి ఇలాంటి తప్పటడుగులు వేస్తే సహించేది లేదని ఊరి పెద్ద మనుషులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్పటికప్పుడు జ్ఞానోదయం అయినట్లుగా సరే మరోసారి చెడుచూపులు చెడు ఆలోచనలకు అసలు అవకాశమే ఇవ్వనని ఒట్టుపెట్టింది. కానీ కుక్కతోక వంకరన్న చందంగా కొన్నాళ్లకే ప్రియుడితో చాటుమాటు వ్యవహారం నడిపింది. భర్తకు తెలిసిపోవడం, ఊరందరి ముందర పంచాయతీ పెట్టడంతో ప్రియురాలు స్వప్న, ప్రియుడు విద్యాసాగర్ రగిలిపోయారు. అడ్డుపడుతున్న భర్తను అడ్డు తొలగించుకోవడమే పరిష్కారమన్న కుట్రకు తెరతీశారు. ఎలాగైనా పార్థసారథిని చంపేసి చేతులు దులుపుకుని చట్టాపట్టాలేసుకుని తిరగాలని కలలు కన్నారు. ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, ఆధారాలు దొరకకుండా ఎలాంటి ఐడియాలు వేయాలో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే సుపారీ గ్యాంగ్కు మర్డర్ కాంట్రాక్ట్ ఇచ్చేయాలని భావించారు స్వప్న, విద్యాసాగర్. కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమార్, శివశంకర్, వంశీతో పాటు రాజులకు సుమారు 5 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు. మర్డర్ ప్లాన్ మొత్తం వివరించారు. వాహనంతో పాటు కొంత డబ్బును సుపారీ గ్యాంగ్కిచ్చి పంపించారు. ప్లాన్ ప్రకారం మహబూబాబాద్ దాటిన తర్వాత పార్థసారథిని వెంబడించిన దుండగులు శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో అడ్డగించి అటాక్ చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. హత్యకు ముందు సుపారీ గ్యాంగ్ పెద్ద ఎత్తున రెక్కీ నిర్వహించింది. దంతాలపల్లిలోని గురుకుల పాఠశాల, అక్కడే తను అద్దెకుంటున్న ప్రాంతాన్ని నెల రోజులుగా పరిశీలించారు. ఏ మార్గం గుండా వచ్చి వెళుతున్నాడనేది నిఘా పెట్టారు. ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో కూడా మార్కింగ్ చేసుకుని పథకం రెడీ చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై దంతాలపల్లికి వెళుతుండగా భజనతండా శివార్లలో కాపు కాసి దాడి చేశారు. మొదట్లో ఎలాంటి క్లూస్ పోలీసులకు దొరకలేదు. ఆర్థిక వ్యవహారాలు ఏమైనా కారణమై ఉంటాయా అని వాకప్ చేశారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇదే సమయంలో పార్థసారథి సోదరి హేమ వరలక్ష్మి వెల్లడించిన ఒక విషయం పోలీసుల విచారణ కోణాన్నే మార్చేసింది. తన వదిన స్వప్నకు ఇదివరకే వివాహేతర సంబంధం ఉందని, ఇదే విషయమై చాలాసార్లు గొడవలయ్యాయని చెప్పింది. దీంతో ఆ కోణంలో ఆలోచన చేశారు పోలీసులు. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఉంది సార్, వాళ్ళ వైఫ్కి ఇంకొకతను ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది. వాళ్ళని నేను అనుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే ఘటనా స్థలం దగ్గర పోలీసులకు దొరికిన హెల్మెట్ నిందితుల జాడ ఏంటో చెప్పింది. ఎప్పటికప్పుడు ఈ యొక్క స్వప్న భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని ఇది చెప్తున్నాడు అమ్మాయి కాబట్టి. అదే విషయాన్ని మళ్ళీ విద్యాసాగర్ చెప్తున్నారు. విద్యాసాగర్ ఇతనికి వినయ్ చెప్తున్నాడు. మా భార్య దగ్గర ఉన్నప్పుడు అందాజా నైట్ 8 o'clockకి సమాచారం ఇచ్చింది. ఆ సమాచారాన్ని మళ్ళీ వినయ్కి ఇచ్చారు. వెహికల్ పక్క జరిగిపోయింది. వెళ్ళిపోయినామంటే విద్యాసాగర్ పార్థసారథి కారు బండి దిగి అప్పుడు అర్థమైంది వీళ్ళు నాకు చేస్తానని కొంచెం ముందుకు పరిగెట్టిన తర్వాత అతన్ని శివశంకర్ చేసింది. చేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగి అక్కడ కలవట్టు ఉంది, కలవట్టులో నుంచి అక్కడ చెప్పులు జారిపోయినాయి. మళ్ళీ మా రోడ్ ఎక్కే క్రమంలో రోడ్ ఎక్కుతున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరైతే ఉన్నాడో వినయ్ కుమార్ అతనికి ఆపోజిట్ వెళ్ళి బ్లాక్ చేసిండు. బ్లాక్ చేసి అతను దాడి చేయగానే హెల్మెట్ ఇట్లా కింద పడిపోయింది. వెనక నుంచి ఈ యొక్క శివశంకర్ రాడ్ తీసుకున్నాడు. ఆ రాడ్ తీసుకొని అతను తల మీద కొట్టడం వల్ల కింద పడిపోయినాడు. కింద పడిన తర్వాత చంప ఉద్దేశం మీద అతను బలంగా కొట్టడం వల్ల అతను బలమైన గాయం జరిగి వాడు చనిపోయాడు. హెల్మెట్ ఆధారంగా
నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్ర వాహనాల ఆచూకీ గుర్తించారు. ఈ హెల్మెట్ వినియోగించిన నిందితుల్ని వేటాడారు. అటు భార్యను సైతం అదుపులోకి తీసుకుని విచారించగా అటు హెల్మెట్ కూడా నిందితులు దొరికేలా చేసింది. ప్రియుడిపై మోజుతో భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఉదంతమిది. ఈ ఘాతుకానికి భార్యే ఒడిగట్టిందని తెలియడంతో అందరూ నివ్వెరపోయారు. అతి తక్కువ సమయంలోనే ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య తాటి స్వప్నతో పాటు ఆమె ప్రియుడు విద్యాసాగర్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పార్థసారథికి భార్య స్వప్నకి విద్యాసాగర్కి గత 2016 నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు కాబట్టి స్వప్న భార్య పార్థసారథిని ఎట్లయినా సరే మర్డర్ చేయాలని చెప్పేసి ఈ పార్థసారథి గురించి స్వప్న విద్యాసాగర్ ప్రజలు పెడతా ఉన్నాడు. అడ్డం ఉన్నాడు కాబట్టి అతను అది చేయాలి. దాంతో భాగంగా విద్యాసాగర్ తన పరిచయం ఉన్నటువంటి వినయ్ కుమార్ కన్సల్టెంట్ 5 లక్షలు రూపాయలు చేస్తాను, అతన్ని మర్డర్ చేయమన్నాడు. దానికి వినయ్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు. భార్య స్వప్న ఎక్కడా నీతి పాటించలేదు. పెళ్లి ప్రమాణాలకు పాతరేసింది. 2 పిల్లలున్నారన్న విషయాన్ని మర్చిపోయింది. సైడ్ ట్రాక్ పట్టి కేర్ ఆఫ్ జైల్ బ్యారక్ చేసుకుంది.